Yes, good afternoon, officers. Time for today's Flash CSAT program. Today's topic is very interesting, very important topic. The topic is cubes. Cubes lo every year there is one guarantee question. So 2023 లో అడిగిన cubes question ఒకసారి చూద్దాము. A cube is painted on all its faces. అన్ని faces మీద ఫేస్ చేయడం జరుగుతుంది. And then cut into 27 smaller cubes of equal size. How many of these smaller cubes will have exactly one face which is painted అని అడుగుతున్నారు బేసికల్గా. సో దీంట్లో మనం చూసుకుంటే బేసికల్గా ఏమవుతుందంటే క్యూబ్లో మనకు తెలిసిందే ఎట్లా ఉంటుందో క్యూబ్ స్ట్రక్చర్. సో ఇక్కడ వాడు చెప్పినంటే 27 స్మాలర్ క్యూబ్స్ కింద డిసైడ్ చేశాడు అనగానే మనం వీనో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఇస్ n క్యూబ్ 27. సో n is 3 అంటే సైడ్ ఆఫ్ ఈచ్ వన్ ఇస్ 3. సో దీన్ని 3 పార్ట్స్ కింద చేయాలంటే 2 స్లాషెస్ కొట్టాలి ఇట్లా, అప్పుడు ఇట్లా తయారవుతుంది. సో దీంట్లో మనం చూసుకుంటే బేసికల్గా 1 యూనిట్ 1 యూనిట్ 1 యూనిట్ అట్లా ప్రతి సైడ్ యూ విల్ ఫైండ్ ద సేమ్ థింగ్ మాట. సో 2 స్కర్ట్స్. సో 1 యూనిట్ 1 యూనిట్ 1 యూనిట్. సో హీ పెయింటెడ్ ద హోల్ థింగ్ విత్ ఆల్ ఫేసెస్ని ఫేస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఫేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్లా ఫేస్ చేస్తే కలర్ వేస్తే ఇటు కూడా కలర్ వేస్తే దీస్ ఆర్ కాల్డ్ ఎడ్జ్ క్యూబ్స్. ఈ కార్నర్స్లో ఉన్నవన్నీ ఎడ్జ్ క్యూబ్స్ అంటారు వీటిని. కానీ ఈ ఎడ్జ్ క్యూబ్స్ పెయింట్ చూసుకుంటే దిస్ గ్రీన్ కలర్ విల్ ఎగ్జిస్ట్ ఆన్ దిస్ పార్ట్ అండ్ దిస్ పార్ట్. వాడు అడిగింది ఏంటిది? క్యూబ్స్ విత్ ఓన్లీ వన్ ఫేస్ బీయింగ్ పెయింటెడ్. సో ఒక్కసారి విడిగొట్టంగానే ఈ ఎడ్జ్ క్యూబ్స్ తీసుకుంటే ఈ ఎడ్జ్ క్యూబ్స్ కి 2 సైడ్స్ గ్రీన్ ఉంటాయి. బట్ ఇది తీసుకోండి, దీని కింద కూడా మీకు లోపలికి ఉంటుంది. సో దిస్ ఆల్సో పెయింటెడ్ గ్రీన్. అట్లనే దీనికి కూడా 2 ఇది కూడా 2 సైడ్స్ పెయింటెడ్ 2 పెయింట్. ఇది కూడా 2 సైడ్స్ పెయింటెడ్, ఇది కూడా 2 సైడ్స్ పెయింటెడ్. ఓన్లీ ద సెంటర్ క్యూబ్ of this face, the center cube of this face will have one face painted. So oka face lo, so face 1 lo there is only one center cube with one painted face. Cube ki manaki overall ga 6 faces untayi kabatti you will have 6 faces with exactly one cube painted. So అందుకే ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. సో అది లాజిక్ అక్కడ. సో పెయింట్ చేసినప్పుడు ఒక ఫేస్ పెయింట్ చేస్తే ఎడ్జ్ క్యూబ్స్ బార్డర్ క్యూబ్స్ అన్నీ కూడా 2 ఫేసెస్ పెయింట్ అయి ఉంటాయి. ఓన్లీ సెంటర్ క్యూబ్ మాత్రమే, ఓన్లీ ద సెంటర్ క్యూబ్ మాత్రానికి మిగతా అంటే ఎందుకంటే దాంట్లో ఉన్న క్యూబ్లో ఉన్న పార్ట్స్ అన్ని లోపలికి ఉంటాయి ఇన్సైడ్ ద క్యూబ్. సో పెయింట్ వేసినప్పుడు ఓన్లీ ఈ పార్ట్ ఒక్కడే పెయింట్ అవుతుంది, మిగతా ఏ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ క్యూబ్ పెయింట్ కాదు. సో ప్రతి ఫేస్కి యూ విల్ హ్యావ్ 1 క్యూబ్ లైక్ దిస్. ఈ ఫేస్కి కూడా యూ విల్ హ్యావ్ 1 క్యూబ్. 6 faces of the cube ki 6 center cubes ఉంటాయి. So only 6 faces will only be painted and 6 cubes will be painted with exactly one color. So the answer is option B. This was asked in 2023 lo adigina beautiful question. Next important question which was asked in 2022 lo adigina beautiful question idi cube meeda. A cube of side 3 centimeters is painted on all faces and then cut into 27 cubes of 1 centimeter each. Okay. So 27 cubes ఉన్నాయి కాబట్టి each side of the cube is 27. How many cubes have at least 2 faces painted అనేది question. So the question here ఏంటంటే 2 faces అడుగుతలేదు, at least 2 faces అని అడుగుతున్నాను. At least 2 faces painted. At least 2 faces painted అంటే మీనింగ్ ఏంటంటే means at least అంటే minimum 2 faces. So n value should be greater or equal to 2. అంటే you will have 2 face painting and more than 2 faces అంటే 3 face painting. 4 face painting ఎప్పుడు జరగదు, ఎందుకంటే క్యూబ్లో అన్ని ఫేసులు పెయింట్ చేస్తే ఒకటే క్యూబ్లో అన్ని పెయింట్ అయ్యే పరిస్థితి ఉండదు.
So we have to look for two-phase paint as well as three-phase paint. ఇది పరిస్థితి. సో దీంట్లో మనం టూ-phase paintకి డైరెక్ట్గా మనం టూ-phase paint అంటే how many faces are painted అని అడిగినప్పుడు మనం డైరెక్ట్గా ఏం చేస్తామంటే డైరెక్ట్గా we can use this formula 12 into n minus 2 చేయొచ్చు. n is nothing but the side of the original face. So ఇక్కడ 3 centimeters కాబట్టి we can directly take 12 into 3 minus 2 which is 12 cubes. ఈ 12 cubes యూజువల్ కూడా ఈ టూ ఫేసెస్ కూడా ఎట్లా ఉంటాయంటే ఎడ్జ్ క్యూబ్స్ ఉంటాయి అన్నమాట బేసికల్గా. సో ఆ 12 cubes విల్ బి ది ఎడ్జ్ టూ ఫేస్ పెయింటెడ్ ఉంటాయి అన్నమాట. ఇది కాకుండా మనకి క్యూబ్లో జాగ్రత్తగా చూసుకుంటే ఇప్పుడు ఒక క్యూబ్ తీసుకుంటే దీంట్లో మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది సెంటర్ పీస్, ఇవి కార్నర్ పీసెస్. సో పెయింట్ వేస్తే ఇక్కడ పెయింట్ పడుతుంది, ఇక్కడ పెయింట్ పడుతుంది. అట్లనే పైన కూడా మనకి రెండు పడతాయి. సో ఇక్కడ క్యూబ్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో ఈ క్యూబ్లో మీరు చూసుకుంటే 3 faces విల్ బి పెయింటెడ్. ఇక్కడ కూడా చూసుకుంటే ఇక్కడ ద లెఫ్ట్ సైడ్ అండ్ పైన. సో ఇవన్నీ 3 phase పెయింటెడ్, 3 phase పెయింటెడ్, 3 phase పెయింటెడ్, 3 phase పెయింటెడ్. అట్లా దీస్ ఆర్ కాల్డ్ కార్నర్ క్యూబ్స్ అంటారు అన్నమాట. కానీ ఈ మధ్యలో క్యూబ్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఈ ఎడ్జ్ క్యూబ్స్ అంటారు అన్నమాట. ఈ ఎడ్జ్లో ఉన్న కార్నర్ క్యూబ్స్కి ఓన్లీ 2 sides పెయింట్ జరుగుతాయి. సో కార్నర్ క్యూబ్స్ మొత్తం కలుపుకొని మనకి ప్రతి సైడ్ 1 2 3 4 5 6 మొత్తం 8 కార్నర్ క్యూబ్స్ ఉంటాయి. సో ఆ 8 కార్నర్ క్యూబ్స్ విల్ బి పెయింటెడ్ విత్ 3 faces. సో 8 కార్నర్ క్యూబ్ ఫేసెస్. సో బేసికల్గా దేర్ ఆర్ అట్లీస్ట్ 2 faces పెయింటెడ్ అంటే యూ విల్ హ్యావ్ 8 కార్నర్ క్యూబ్స్ విచ్ ఆర్ 3 phase పెయింటెడ్ అండ్ ఎడ్జ్ క్యూబ్స్ అంటారు అన్నమాట విచ్ ఆర్ 12 cubes. సో టోటల్లీ యూ విల్ ఫైండ్ 20 cubes which are painted with at least 2 faces painted. At least 2 faces painted ఉన్నవి మనకి ఆన్సర్లో జాగ్రత్తగా 20 cubes వస్తాయి. That is how you have to do it. Okay. For experience purpose మీరు ఏం చేయొచ్చు అంటే బేసికల్గా ఎప్పుడైనా ఆల్వేస్ స్టాండర్డ్ పాయింటర్స్ ద కార్నర్ క్యూబ్స్ విల్ ఆల్వేస్ బి 8. Whatever may be the size of the cube, the corner cubes will always be 8, which are, when the paint is done with the same color on all sides, you will have 8 cubes with 3 faces which are painted. That is standard. That is marchipokoodu. So this is the standard part. Always you will have these cubes with 8 faces, corner cubes. Iga meetadi edge cubes and okatemo center cube. So single paint ante center cube vastundi. డబుల్ ఫేస్ పెయింటింగ్ అంటే ఎడ్జ్ క్యూబ్స్ వస్తాయి, ట్రిపుల్ ఫేస్ పెయింటింగ్ అంటే కార్నర్ క్యూబ్స్ వస్తాయి. ఇది స్టాండర్డ్గా గుర్తుపెట్టుకొని మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఈజీ అయిపోతుంది. సో దిస్ వాజ్ ఆస్క్డ్ ఇన్ 2022. మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, 12 into n minus 2. దట్ విల్ గివ్ యూ ద నంబర్ ఆఫ్ టూ ఫేస్డ్ పెయింట్స్ విచ్ కెన్ హ్యాపెన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ వేర్ n is the side of that particular cube. సో ఇలా మనం క్యూబ్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఈజీగా లెస్ దెన్ 30 secondsలో సాల్వ్ చేయొచ్చు. సో all of you have a nice day. I hope all of you understood this because you will definitely be asked a question from cubes every year. So that's all for today. Happy Teachers Day to all the teachers around the world. Have a nice day. Take care. Shaman Padikona signing off. Bye-bye. But before I leave, we are going to start a new batch on September 22nd. It's a 2-year comprehensive program that we are starting for general studies where prelims and mains will be covered. And in this, NCERT classes will be provided to you. 19 books with static updated information will be provided. Then one-to-one mentorship, that is a special thing where you have any doubts or clarifications, you can do it one-to-one with the faculty or the expert mentor. And then if you miss any, by chance if you had some commitment and you were not able to attend the class, recorded classes will be provided, so there is no chance of you missing a class actually.
And then after doing this, you will be provided with practice questions in both prelims as well as mains. So the faculties will make you do this. And finally, all these things must be linked to the current affairs classes. So you have to link all these things to whatever you have studied with current affairs. And that's a strategy for UPSC. Please don't forget, we're going to start the batch on September 22nd. And if you have any queries, you can call 812-11-91985 or you can mail to shriram.is.com. So we at Shriram's IAS Hyderabad, we are planning this program for the slow and steady race which we are supposed to win. For that, we will require a teamwork with you as well as from us. So that's all for today. Shaman Padipunla signing off. Bye-bye.